జపాన్ దేశంలో కొన్ని ఆహార పద్ధతులు ఉంటాయి. అవి ఎలాంటివి అని ఆలోచన చేస్తే, భూమి మీద పాకే ప్రతి ప్రాణికి జీవం ఉంటే చాలు వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే తింటారు. చైనా ఒకటి, జపాన్ ఒకటి. ఏముండాలి? ప్రాణికి జీవం ఉంటే చాలు, అది ఏదైనా సరే ఖచ్చితంగా. ఎక్కడ దానికి విషం ఉందో ఆ విషాన్ని తీసేసి వారు ఏం చేస్తారంటే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే జపాన్ దేశంలో ఒక ఆహార పద్ధతి ఉందంట. అది ఇంగ్లీష్లో ఏమంటారంటే బేర్బా. చెప్పండి ఏంటంటే బేర్బా. అది ఒక డిష్ పేరు, ఒక రుచికరమైనటువంటి ప్రేమికులరా కూర పేరు. దాని వెల ఎంతంటే ఎంతో కాదు, 42 లక్షలు అంట. దాన్ని కూరగా చేయడానికి 6 గంటలు పట్టిద్దంట. ఏంటి ఆ కూర అంత టేస్ట్గా ఉండి అంత హెచ్చించి మరి తింటారంటే అక్కడ ధనవంతులు తింటారంట, ఎగబడతారంట. దానికి ముందస్తుగా ఆర్డర్ పెట్టుకుంటారంట. సో అంత కాస్ట్లీ ఏంటి ఆ కూర అంటే, గమనించండి, ఎలుగుబంటి కాలును చూసారా? ఆ కాలును కూర చేసుకొని తింటారంట. ఎంతంట దాని వెల? చెప్పండి ఎంతంటమ్మా? 42 లక్షలు. అదే మనకి ఇస్తే చిన్నపాటి ప్రకాష్ నగర్లో ఏంటంట ఎక్కడో చోట ఒక 100 గజాలు ఇల్లు ఏం చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. వెరీ గుడ్. సో ప్రేమికులారా, అంత కాస్ట్లీ కూర వారు ప్రేమికులారా తినటం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా వరకు ఆహారం బాగా అది ఇష్టపడేటువంటి వాళ్ళు ఎంతైనా ఏం చేయడానికి ఇష్టపడి చెప్పాలా? ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. ఏం తినడానికి? అది చాలా స్పెషల్ అంటే, అది చాలా రుచికరం అంటే, అది చాలా బాగుంటుంది అని అంటే, అది మంచిగా ఉంటుంది అంటే దానికి ఎంతైనా ఏంటంట ధనాన్ని హెచ్చించైనా కొనుక్కొనైనా తెచ్చుకొని ఏం చేస్తుంటారంటే మనుషులు తింటూ ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ శరీరానికి ఆహారం మనం పెడుతున్నాం. అలానే వాక్యం సెలవిస్తుంది, ఈ ఆత్మకు కూడా ఆహారం ఏంటంటే, ఈ ఆత్మకు ఇంకా వేరే ఆహారం ఏం లేదంట. లోపల ఉన్నటువంటి ఆత్మకు ఆహారం ఏంటంటే జీవవాక్యం. నేనే జీవాహారం అన్నాడు. లోకములో చాలా రుచికరమైనటువంటి వంటకం అంటే ఏదైనా ఉందంటే ఇగో ఇది దేవుని వాక్యం. చాలా రుచికరమైనది. చాలా ప్రేమికులారా ఎలా ఉంటుందని ఆలోచన చేస్తే తింటంటే ఏంటంట తినబుద్ధి అయ్యే అంత చక్కటి ప్రేమికులారా మాధుర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. సో దేవుని సన్నిధానములో మనము ఈ రుచికరమైన భోజనం మనం తినడానికి వచ్చాం. దీని తర్వాతకు మనకు చక్కటి ఫిజికల్ ఫుడ్ కూడా ఉంది. దాని కొరకు తగిన ఏర్పాట్లు కూడా ప్రేమికులారా ఆల్రెడీ చేయటం జరిగింది. దేవుడు వాక్యాన్ని విని ప్రభు చేత అందరం బలపరచబడదాం. ఒక్క మాట చదువుకొని ముందుకెళ్దాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సంతోషించుడి, మీకు తోడయ్యుండును. ఆమేన్ చెప్పండి ఒకసారి. చక్కగా దేవుడు వాక్యాన్ని మనం అందరం విందాం. అపోస్తులైనటువంటి పౌలు ప్రేమ సమాధానం మీకు తోడుగా ఉంటుంది సంగమా అంటూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ ఎలా ఉండాలంటే సంతోషించండి, సంపూర్ణై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి. చెప్పండి. మీకు ప్రభు సమాధానం ఎప్పుడు తోడుగా ఉంటుంది. మీకు ప్రభు సమాధానం ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆ తోడుగా ఉన్నటువంటి దేవుని సమాధానం మనకు ఉంటుంది కాబట్టి ఎప్పుడు సంఘస్థులు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలంట, సంపూర్ణై ఉండాలంట, ఆదరణ కలిగి ఉండాలంట, ఏక మనసు గలవారై ఉండాలంట. హల్లెలూయా. ఈ ప్రేమికులారా అపోస్తులైనటువంటి పౌలు సుమారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు. మనందరికీ తెలుసు. దాంట్లో 2 పత్రికలు ప్రేమికులారా కొరింథీ సంఘానికి రాయటం జరిగింది.
కొరింథీ సంఘం యొక్క సంఘ స్థాపన జరిగిన తర్వాత అది ఒక అన్యుల ప్రాంతం, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతానికి పౌలు సేవ చేయడానికని కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని సువార్త వారికి అక్కడ ప్రకటించబడ్డాక సత్యాన్ని తెలుసుకొని చాలా మంది దేవుని వెలుగులోకి వచ్చారు. వచ్చిన తర్వాతకి సంఘముగా వారు అక్కడ ఏం చేయబడారంటే చేర్చబడిన తర్వాతకి వారికి ఏమున్నాయంటే 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వారు అన్యుల నుంచి వచ్చారు కాబట్టి దేవుడిని ప్రేమికులారా కొత్తగా తెలుసుకుంటున్నారు కాబట్టి, నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి, అంతకు ముందు వారి చేతులతో చేసుకున్నటువంటివి అవే దేవుడు అనుకొని ప్రేమికులారా వారు ఆరాధించి ఆ అనుభవాల నుంచి దేవుడిలోకి వచ్చినాక వారికి 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. ఏంటా ప్రశ్నలు అంటే, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయకూడదు, ఒకవేళ చెడ్డవారితో సావాసం చేస్తే మరి వారెట రక్షించబడతారు. చాలా రకాల ప్రశ్నలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారికి ఉంటున్నటువంటి కారణాన్ని బట్టే ఈ 2 పత్రికలు పౌలు రాయటానికి గల కారణం ఏంటంటే, అక్కడ సంఘములో ఉన్నటువంటి వారికి ఏవైతే వారికి ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రాసినటువంటి పత్రికే ఈ 2 కొరింథీ పత్రికలు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అయితే దీంట్లో అంటున్నటువంటి మాట ఏంటంటే, ఏక మనసు గలవారై ఉండుడి అని అక్కడ చదవబడ్డ వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సంఘానికి ఎందుకు ఏక మనసు ఉండాలి అని ఆలోచన చేస్తే, ఈరోజు ప్రపంచంలో అన్ని కనపడుతున్నాయి కానీ ఏక మనసు కనపడట్లే, కుటుంబాలు అన్ని కనపడుతున్నాయి కానీ ఏక మనసు కనపడట్లే, సంఘములు అన్ని కనపడుతున్నాయి కానీ ఏక మనసు కనపడట్లే. ఇది లోపిస్తుంది అని పౌలు గుర్తెరిగి గ్రహించి ఏక మనసు గలవారై ఉండుడి అని పౌలు ప్రమిడ్లర చక్కగా కొరింథీ సంఘానికి ఏం చేస్తానంటే తెలియజేస్తా ఉన్నాడు. అతడు రాసిన పత్రికలన్నీ మీరు గమనించండి. అతడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఫేర్వెల్ మెసేజ్ ఇస్తూ ఉంటాడు. ఫేర్వెల్ మెసేజ్ అంటే, ఇక నేను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మరలా వస్తానో రానో తెలియదు, ఇక్కడ ఒక సేవకుని ఏం చేశాను, మీ కొరకు నేను నియమించాను, ఇక మీదట ఆయనే మీ యోగక్షేమాలు ఏంటంట చూసుకుంటాడు, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరినీ వారందరినీ కూడా ప్రమిడ్లారా ప్రోత్సాహపరుస్తూ, అక్కడున్నటువంటి పెద్దల్ని ప్రోత్సాహపరుస్తూ, అక్కడున్నటువంటి వారందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా మిస్ చేయకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరైనా అపోస్తున్నటువంటి పౌలు ప్రతి పత్రికలో ఆయన చివరికి వచ్చేసరికల్లా ఫేవరల్ మెసేజ్ ఒకటి ఇస్తూ ఉంటాడు. ఆ మెసేజ్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏక మనసు గలవారై ఏంటంట ఉండుడి అనే మాటను చక్కగా తెలియజేశాడు. ఎందుకు ఏక మనసు సంఘానికి కావాలి, ఎందుకు ఏక మనసు సంఘములో ఉండాలి అని ప్రమిడ్ల నొక్కి ఒక్క నుంచి పౌలు చెప్పడానికి గల కారణం ఏంటని ఆలోచన చేస్తే, సంఘం అంటండి లోకానికి ఏంటంటే మాదిరికరంగా ఉండటానికి. సంఘం ఎలా ఉండాలి, లోకానికి మాదిరికరంగా ఉండాలి. సంఘము లోకానికి ఎలా కనపడాలంటే దేవుణ్ణి మహింపరిచేదిగా కనపడాలి. దేవుడు ప్రేమికులారా సంఘాన్ని చూచినప్పుడు దేవుడి యొక్క నామం చూస్తున్నటువంటి వారు గణపరచగలిగే విధంగా ఉండాలి. అలా ఉండటానికే దేవుడు తన స్వయంగా తన రక్తం ఇచ్చి సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే కొనుక్కున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నా సొత్తు, మీరు విలువ పెట్టి ఏం చేయబడిన వారంట కొనబడిన వారు. సంఘంగా దేవుడు ఎందుకు చేర్చాడని ఆలోచన చేస్తే, సంఘంగా దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ప్రేమికులారా మన లోకానికి మాదిరికరంగా ఉండటానికి. అంటే ఏదైనా లోకం నేర్చుకోండి, ప్రేమ చూపించండి అనేటువంటి అంశం నేర్చుకోవాలంటే సంఘం నుంచి నేర్చుకోవాలి. లోకం ఒక ప్రేమికులారా మర్యాద ఇచ్చుకోండి అనేటువంటి ఒక అంశం లోకానికి సంఘం ద్వారా కనపడాలి. గౌరవించుకోవాలి అనేటువంటిది కనపడాలి అని అంటే ప్రపంచానికి సంఘం నుంచి నేర్చుకోవాలి. ఏక మనసు అనేటువంటిది వీళ్ళందరికీ ఉంది అనేటువంటి అంశం లోకానికి తెలియజేయబడటానికి సంఘానికి ప్రేమికులారా దేవుడు ఈ అంశాలు ఏక మనసు అనేటువంటి చాలా ప్రాముఖ్యమని దేవుడు వాక్యం ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా.
కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే ఒక దైవజనుడు ఏమంటాడంటే లోకం దగ్గరికి లోకమా నువ్వు ఎక్కడున్నావంటే నేను సంఘములో ఉన్నానంటాడు. సంఘమును అడిగితే సంఘమా నువ్వు ఎక్కడున్నావంటే నేను లోకములో ఉన్నానంటాడు. అంటే గమనించండి, ఎక్కడుందంటే లోకం, సంఘం ఎక్కడుందంటే ఇప్పుడు చెప్పండి ఎక్కడుందంట? సంఘం లోకంలో ఉంది, లోకం ఎక్కడుందంట? సంఘములో ఉంది అనే విషయాన్ని ప్రేమిటులారా చక్కగా ఒక భక్తుడు తెలియజేస్తూ చెప్పినటువంటి మాటగా మనం ప్రేమిటులా గ్రహిస్తే, ఏక మనసు మనం కలిగి ఉండటం వల్ల జరిగే గొప్ప కార్యాలు ఏంటో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రేమిటులారా మన జీవితాల్లో ఎప్పుడు కూడా సంఘముగా ఏక మనసు కలిగి ఉన్నప్పుడే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్ చెప్పండి ఒకసారి. సంఘం ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. 50 దినాల ప్రార్థన, అసాధారణమైన ప్రార్థనలు జరిగాయి, అసాధారణమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు 16 మంది సిబ్బంది మధ్యలో అసలుకి ఏ మాత్రం ఆస్కారం లేదు. పేతురు బయటికి ఏ కోశాన కూడా వచ్చేటువంటి అవకాశం లేకపోతే సంఘం ఒక చోట గూడుకొని ఎత్తిబట్టి అంశం కొరకు ప్రార్థన చేస్తే ఆమె అనకముందే పేతురు బయటకు వచ్చి ఆ ప్రార్థన చేసే గది వెలుపలకు దేవుడు సమాధానకరంగా పేతురు బయటికి కేవలం ప్రార్థన ఏక మనసుతో చేయటం ద్వారానే పేతురు విడిపించబడగలిగాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి ఒకసారి. సో అలాంటి కార్యాలు జరగబోతున్నాయి, అలాంటి సాక్ష్యాలు వినబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి, అనేకులు మారబోతున్నారు. నీ ప్రార్థనలకి ముగింపులోనే ఆమేన్ అనక ముందే కొన్ని కార్యాలు జరుగునుగాక. దేవుడు ఇట్టి మాటలు మన వెనుకల్లో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యెరూషలేమే దేవుని సన్నిధి, శృంగారించబడిన పట్టణమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత యెరూషలేం అంతా, పాత జీవితం అంతా ప్రభువునంతా స్తోత్రములు రోత జీవితముగా మార్చబడ్డది. అందుకే నాయనా నూతన యెరూషలేముని, నూతన ఆకాశమును, నూతన భూమిని అయ్యా తండ్రి స్తోత్రములు నూతనంగా నమ్మి రక్షణ పొందిన ప్రతి బిడ్డకు అది ఒక తండ్రి స్తోత్రములు ప్రభు. నా తండ్రి పరలోక పట్టణం అయిపోతుంది ప్రభు. నేను ఆ పట్టణంలో ప్రవేశించాలా, ఆ పట్టణంలో నేను నివసించాలా. అగ్ని పాలు కాకూడదు, అగ్నికి ఆహుతి కాకూడదు. పాత జీవితం వదిలిపెట్టాలి, చెడిపోయిన జీవితం. యెరూషలేమే వేశ్య అయిపోయింది. పాత విశ్వాసే మళ్ళా లోపల లోపలన్నాడు. ఆ జీవితం వద్దు నాయన. ఇక నుంచైనా నూతనంగా నా బ్రతుకుని, నూతనంగా నా జీవితమును, నూతనంగా నా కుటుంబమును అయ్యా నూతన యెరూషలేములో, నూతన ఆకాశములో, నూతన మందిరములో అయ్యా ప్రభు తండ్రి స్తోత్రములు ప్రభు. ఆ నూతన వీధుల్లో, ఆ బంగారు వీధుల్లో యుగ యుగములు జరిగే భాగ్యం సంఘానికి అందరికీ మైక్యంత్రం ద్వారా ఉండే బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి.